అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు ఆరోపించారు. ఇక ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా వద్దిరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పక్కన పెట్టిందని మండిపడ్డారు. లోక్సభలో కాంగ్రెస్ పార్లమెంటుకు రావాల్సిన నిధులపై పోరాడాలంటే నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని వద్దిరాజు రవిచంద్ర ప్రజలను కోరారు. ఏ స్కీము ఇవ్వరు, వాళ్ళు ఇస్తాన్న హామీలు లేవు, వాళ్ళు ఇస్తాన్న స్కీములు లేవు. కనీసం వెంటనే రాగానే పంటల మీద రైతులకు బోనస్ 500 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. అది చిన్న పని, అది కూడా చేయలేదు. అంటే రైతుల పట్ల ఎంత శ్రద్ధ నిబద్ధత ఉందో. 10,000 రైతు బంధును 15,000 చేయాలి కదా, అది కూడా చేయలేదు. మహిళల పెన్షన్లు ఇప్పుడు దాకా చెప్తున్నారు, ఒక నెల 2 నెలలు మిస్ అయినాయి, పెన్షన్లు ఉన్న 2,000 మిస్ అయినాయి అని చెప్పారు. అవి 4,000 చేయాల్సింది అవసరం ఉండే. మహిళలకు 2,500 ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఒక్కొక్క స్కీమ్ చెప్పుకుంటా పోతే ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, కౌలు రైతులకు ఇస్తా అన్నారు, వ్యవసాయ కూలీలకు ఇస్తా అని చెప్పారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా సరే 5 నెలలు అయిపోయింది, 6వ నెల వచ్చేసింది, ఇంకా ఏమీ కావని చెప్పేసి చిన్న చిన్న వాటి కూడా నిజంగా ఈసారి కేసీఆర్ గారు